పిఠాపురం మీద ఎవరైతే పీపుల్స్ పల్స్ వీళ్ళు ఒక సర్వే చేశారు. పీపుల్స్ పల్స్ అంటే రవిచంద్ర వారిది. వారు చేసినటువంటి సర్వేలో పిఠాపురంలో ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ వస్తుంది అనేటువంటిది వారు చేసిన సర్వేలో. అంటే గ్లాసు పగిలే కొంది పదునెక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అలాంటి పదును ఆ పిఠాపురంలో కనిపిస్తుంది. ఆ పిఠాపురంలో గ్లాసు పదును దెబ్బకి ఎవరు వెళితే వాళ్ళకి తెగిద్ది. అందుకని ఆ పిఠాపురం జోలికి వెళ్ళొద్దు అని జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్రతిమలు ఆడుతూ ఉన్నారు. మీరు రావద్దు, ఆ గ్లాసు కోస్తే మీరు తట్టుకోలేరు అని వారు కోరుతూ ఉన్నారు. అయితే పిఠాపురంలో వారు చేసినటువంటి ట్రాకర్ పోల్లో 18th నుంచి 21st మార్చి వరకు చేశారు. 24 అయితే దీంట్లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో అంటే శాంపిల్ ప్రొఫైల్ కూడా మేల్ 53%, ఫిమేల్ 46%, ఏజ్ గ్రూప్ 18 years దగ్గర నుంచి 60 years ఏజ్ అబోవ్ గ్రూప్ వరకు కూడా క్యాస్ట్లు వైజ్గా కూడా వాళ్ళు సర్వే చేశారు. సరే, దీంట్లో ఓట్ షేర్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తుందని, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి కలిపి 60.3% వస్తుందని, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులకి 3.3% వస్తుందని, అదర్స్కి 3.7 అంటే నోటా కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే దాదాపుగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 30% వస్తే 32% వస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి 60% అబోవ్ వస్తుందని, అంటే 30% వేరియేషన్ ఉంటుంది. అంటే పరువు కూడా వైఎస్ఆర్సీపీకి మామూలుగా పోదు. కిలోల లెక్కన కాదు, టన్నుల లెక్కన పోయిద్ది. టన్నుల లెక్కన పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని ఉంచోవటంతో పిఠాపురం ఒక వన్ సైడ్ వార్. ఆయన రాజకీయాల్లో చాలా విలువలతో, ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించి, యువత భవిష్యత్తును కాంక్షించి ఆయన అడుగులు వేశారు. మరి అలాంటి అడుగులు వేసిన వ్యక్తి మీద వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, ముద్రగడ్డని తీసుకొని యుద్ధం చేస్తాం, అక్కడ జనసేన పార్టీ లీడర్లు గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని యుద్ధం చేస్తాం, అందరినీ ఎవరెవరినో లీడర్లు తీసుకొచ్చి ఆడ పెడతాం, యుద్ధం చేస్తాం, కోట్లకు కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేస్తాం అని అంటే ప్రజలు విశ్వసించరు, ప్రజలు నమ్మరు, ప్రజలు దగ్గరకు రారు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.7% వస్తే జనసేన పార్టీకి 60.3%, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. ఇది వారు ఇచ్చినటువంటి బేసిక్ సర్వే. సరే, దీంట్లో పార్టీ వైజ్ ప్రిఫరెన్స్లు ఏంటి, ఏజ్ వైజ్ పార్టీ ఎవరెవరు ఎట్లున్నారు, కమ్యూనిటీ వైజ్ ఎట్లున్నారు, సబ్ క్యాస్ట్ వైజ్ ఎట్లున్నారు, ఇట్లా డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సర్వే. వీళ్ళు ఇంకొన్ని చేశారు, బట్ వీటికి సంబంధించి సమగ్రంగా తెలియజేద్దాం. మనం ముందు నుంచి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ వస్తుంది అని. దీని ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గదు. అందుకని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మీరు ఓటుకి 1,00,000 ఇచ్చినా కానీ గెలుపు జనసేన పార్టీదే, పవన్ కళ్యాణ్ గారిదే అని కూడా చెప్పారు. అందుకని వాళ్ళు ఆలోచనతో, బాధ్యతతో కొంచెం దూకుడుగా వెళ్లకుండా పద్ధతిగా ఎన్నికలు నిర్వహించుకోమని వైసీపీ పార్టీని కూడా వారు రిక్వెస్ట్ చేశారు. సరే, చూద్దాం.